సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలంటారు? నిన్న నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, ఎటువంటి పురోగతి ఉందనుకుంటున్నారు? దీని మీద కేవలం యాక్సిడెంట్ అంటున్నారు, పక్కన హత్య చేశారంటున్నారు, ఎలా చూడాలి? నేను హత్య అనుకుంటున్నానండి. నేను హత్య అనుకుంటున్నానండి. కారణం ఏంటంటే ఒక స్పాట్లో ఒక వీడియో రిలీజ్ చేశారండి. దాంట్లో వెహికల్ ఆ డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఆ డౌన్లోకి వెళ్ళిపోతున్న వెహికల్కి ముందు ఒక 30 సెకండ్స్ వీడియో కానీ బయటకు వస్తే కేసు తెలుపు, లేదంటే మటుకు అది ఏదన్నా వెహికల్ అన్నా దాన్ని గుద్దుండాలి, గుద్ది చంపేయడానికి ప్రయత్నించారు, లేదంటే ఎవరన్నా కొట్టన్నా ఉండాలి. కాబట్టి ఈ రెండు సస్పిషియస్. కాబట్టి ఈ రెండింటిని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోలీసులది. బట్ ఆ వీడియో క్లిప్పింగ్ పోలీసుల దగ్గర ఉందనే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది బయట పెడతారని ఆలోచిస్తున్నాను. బట్ పోస్ట్ మార్టంలో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ప్రాథమికంగా ఫస్ట్ రిపోర్టు మరి దాన్ని బట్టి అన్నీ ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఇఫెట్ ఆల్ ఇది హత్య కాదు అని ఏం చెప్పినా కానీ అక్కడ జనం ఊరుకునేలా లేరు. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా మొత్తం ఈ సమాజం అంతా అది ఖచ్చితంగా హత్య అనుకునే నేపథ్యంలో కాదని చెప్తే మట్టుకు కొంచెం సంఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. అంటే సీసీ ఫుటేజ్లో కొన్ని ఏదో కొవ్వూరు టోల్గేట్ దగ్గర కనబడి సీసీ ఫుటేజ్ ఒకటి ఉంది. హెడ్లైట్ లేకుండా ఆయన రావడం జరుగుతుంది, సిగ్నల్ అయితే కనబడుతుంది. అక్కడ వరకు కూడా ఆయన ఏ విధంగా వచ్చారనుకుంటున్నారు? అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందని ఇప్పుడు మీకు ఇంకో విషయం ఏంటంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఏమో సిగ్నల్ లైట్ ఉంది, ఇక్కడ యాక్సిడెంట్ లోనికి వెళ్ళిపోతున్నప్పుడు హెడ్ లైట్ వేసే ఉంది చాలా క్లియర్గా. అక్కడే ఎలాగని హెడ్ లైట్ ఇక్కడ ఎలా వెలుగుతుంది? సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. కాబట్టి అన్ని అనుమానాలు, చాలా గజిబిజిగా ఉన్న అనుమానాల దృష్ట్యా ఇది హత్య అని నిర్ధారించుకున్నారు ప్రజలందరూ. అది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇది ప్రధానంగా అయితే ఇక్కడ పలు అనుమానాలు ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీన్నైతే పూర్తి ఇన్వెస్టిగేషన్ అవసరమని, అలాగే పూర్తి దర్యాప్తు కూడా అవసరమంటూ వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా దైవజనులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్,